హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రభాస్ అన్న ఇప్పుడు దాకా కల్కి మూవీతో అరాచకం అయితే సృష్టించాడు భయ్య. అసలు వేరే లెవెల్లో కలెక్షన్ అయితే వసూలు చేసింది ఆ మూవీ. డైరెక్టర్ నాగేశ్వర గారి చేతిలో కాంబినేషన్లో ఈ మూవీ అయితే వచ్చింది. అయితే ఎవరు ఊహించిన రీతిలో అనమాట ఇదైతే తెలంగాణలో భారీగా వసూలు చేసింది. కానీ ఇప్పుడు అనమాట రాజసాబ్ మూవీ మనం అందరం ప్యాన్ ఇండియా మూవీస్ అనుకుంటాం, కానీ ఇది ప్యాన్ ఇండియా మూవీ కానీ ప్యాన్ ఇండియా గ్లిమ్స్ అని పోస్టర్ అయితే రిలీజ్ చేశారు భయ్య. దాంట్లో మన ప్రభాస్ అన్న కర్లీ హెయిర్ వేరే లెవెల్లో అయితే ఉంది. అసలు ఈ మూవీ వేరే లెవెల్లో అయితే ఉండబోతుందంట. అయితే ఈరోజు సాయంత్రం అనమాట ఆ గ్లిమ్స్ అయితే వదులుతున్నాడు 6 PM అయితే చూడాలి అసలు ప్రభాస్ అన్న ఎంత డైరెక్షన్ చేస్తాడో అంటే. అయితే ఒక మ్యాటర్ అయితే బయటకు వచ్చింది భయ్య. ఈ గ్లిమ్స్లో అనమాట మన ప్రభాస్ అన్న ఒక ఫైట్ సీను అలాగే ఒక ఓలా మాస్ డైలాగ్ అయితే ఉండబోతుందంట. చూడాలి మరి. ఎంతైనా సరే మన ప్రభాస్ అన్న కదా, అది వేరే లెవెల్లో అయితే ఉండబోతుంది. నాకు తెలిసి భయ్య ప్రభాస్ అన్నకి మామూలు క్రేజ్ లేదు భయ్య. ఆ గ్లిమ్స్కి ఎన్ని వీడియోస్ చేశారో తెలుసా. నేను కూడా ఒకటి చేస్తున్నాను అనుకోండి, అలాంటిది ఎన్ని వీడియోస్ చేశారంటో ప్రభాసన్కి ఆ మాత్రం ఉంటుందని నేనైతే ఊహించుకోలేదు. మరి ఇంతలా ఆయనకి ఉన్న క్రేజ్కి అనమాట. మరి మాధురి చిన్న డైరెక్టర్తో అనమాట సినిమా చేయడం చాలామంది ఫ్యాన్స్కి అయితే ఇష్టం లేదు. కానీ అనమాట ఇప్పుడు ఈ విధంగా ఫ్యాన్స్ కాదు, అంత చిన్న డైరెక్టర్తో చేయడం ఫ్యాన్స్కి అసలు ఇష్టం లేదు. కానీ ఎందుకు తీస్తున్నాడంటే అప్పుడు రాజేషా మూవీ తీశాడు కదా, అప్పుడు అనమాట చాలామంది డిస్ట్రిబ్యూటర్స్ అనమాట చాలా లాస్ పోయారు. దానికి కారణంగా ప్రభాస్ అన్న ఎంత మంచోడో మనకు అందరికి తెలిసిందే. దానివల్ల అనమాట ఇప్పుడు ప్రభాస్ అన్న అయితే ఇలా చేస్తున్నాడు. ఆ డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ ఇంకా కలెక్షన్ వసూలు చేయాలని, వాళ్ళకి లాస్ రాకూడదని ఇప్పుడైతే ఆ విధంగా అయితే చేస్తున్నాడు. అసలు ప్రభాస్ అన్న అంటే అసలు రియల్ టైం హీరో అనమాట. నాకు తెలిసి అది ప్రభాస్ అన్న రేంజ్ ఓరా మాస్ ఉంటుందని నాకైతే అనిపిస్తుంది భయ్య. పోస్టర్ చూస్తుంటేనే వేరే లెవెల్. ఫ్యాన్ ఇండియా పోస్టర్, ఫ్యాన్ ఇండియా గేమ్స్ అంతే. చూడండి ఎలా ఉండబోతుందో. వచ్చేస్తున్నాడు ఈరోజు సాయంత్రం. ఆ గేమ్స్ చూశాక ఓరమాస్ ఒకటే లెక్క ఉంటుంది నాకు తెలిసి. అది ప్రభాస్ అన్న అవతలుడు ఎవడైనా ఉంది ఆయన కింద పడాల్సిందే, అది తొక్కుపోవాల్సిందే. అది రేంజ్ అంటే ఇప్పుడు అనమాట. ఎప్పుడెప్పుడు వస్తుందా అని స్క్రోలింగ్ చేస్తూనే కూకోవాలి. అది నిజం చెప్పాలంటే ప్రభాస్ లాంటి హీరో లేడబ్బా. అందుకనే అనమాట ఇప్పుడు దాకా కల్కి మూవీ, తర్వాత రాజసాబ్, దాని తర్వాత స్పిరిట్, అలాగ వరుసగా మూవీస్ ఉన్నాయన్నమాట ప్రభాస్ అన్నకి. దాని అనమాట ఒకటి ఫ్యాన్స్కి అనమాట లోడ్ రావట్లేదు. అలాంటి మూవీస్ అయితే తీస్తున్నాడు మన ప్రభాస్ అన్న. ఇప్పుడు ఈ మూవీ వచ్చిందనక వేలలో అయితే ఉంటుంది. ఎంత లేట్ అయినా సరే ఈ మూవీ దాదాపు ఒక 2025లో అనమాట 5 month అంటే 5 నెలల్లో అయితే దాదాపు రావచ్చు. అలాంటి సిచ్యువేషన్ అయితే మన ప్రభాస్ అని తొందరగా షూటింగ్ అయితే ప్లాన్ చేస్తాడు. ఆ మూవీ తొందరగా వచ్చేస్తుంది. ఎంతైనా సరే సంవత్సరానికి ఒక మూవీ తీస్తాడు మన ప్రభాస్ అన్న. అలాంటి హీరో ఫ్యాన్స్కి ఎటువంటి లోటు రాకుండా చూసుకుంటాడు. అదే కాకుండా ఈ మూవీ వేరే లెవెల్లో అయితే ఉండబోతుందంట. ప్రభాస్ని దారుణంగా రొమాన్స్ చేస్తాడంట దీంట్లో. ప్రభాస్ రొమాన్స్ యాంగిల్ ఇప్పుడు దాకా చూడలేదు. అదే కాకుండా ఇది గోస్ట్ మూవీ అంట. దీంట్లో మనకి వింటేజ్ ప్రభాస్ని చూడవచ్చు నాకు తెలిసి. ఎందుకంటే ప్రభాస్ కామెడీస్ అనమాట చాలా సినిమాల క్రితమే వెళ్ళిపోయాయి. అయితే ఇప్పుడు అనమాట మళ్ళీ ఈ మూవీలో అయితే మనకైతే పరిచయం అవుతుందని నాకైతే అనిపిస్తుంది భయ్య. ఈ గ్లిమ్స్ ఎలా ఉండబోతుందో, మరి ఈ మూవీ ఎంత కలెక్షన్ గ్రాస్ ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు ఫర్దర్గా వస్తూనే ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.